హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ద ఫ్రేగ్మెంట్ ఫ్లవర్స్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ అనే మాంగా యొక్క చాప్టర్ 3ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీవియస్గా మన ఛానల్లో చాప్టర్ 1 అండ్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి వాటిని కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ చాప్టర్ 3లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళినట్టయితే ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి ఎగ్జామ్ క్రంచ్ అనమాట. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ అయిన రింటారో అండ్ తన ఫ్రెండ్ ఊజిమి అయితే వాళ్ళ క్లాస్లో అయితే కూర్చొని ఉంటారు. అండ్ వాళ్ళు ఈ ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఊజిమి ఎలా అంటాడు, మేలోనే ఇంత దారుణంగా ఉందంటే ఇంకా మధ్య వేసవికాలం వచ్చేటప్పటికి మనం ఉడికిపోతామేమో అని చెప్పి మన ఊజిమి అయితే రింటారోతో అంటూ ఉంటాడు. అండ్ మనం మన స్టాఫ్ రూమ్కి వెళ్ళి మన లెక్చరర్స్తో మనం ఏసీ గురించి అయితే అడుగుదాం పద రింటారో అని చెప్పి మన ఊజిమి మన రింటారోతో అయితే అంటాడు. అండ్ రింటారో మనకి ఈ మధ్య ఏమైనా ఫన్ కోసం ఏమైనా ఉందా, లైక్ మనకి ఫోర్త్ ఫెస్టివల్ ఉంది కదా, దాంట్లో మనం ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలాగా వాళ్ళైతే వాళ్ళ టీచర్ దగ్గరికి అయితే వెళ్తారు. అండ్ వాళ్ళ టీచర్ ఇలా అంటాడు, సారీ టు టెల్ యూ దిస్, మీకు ఇది చెప్పడానికి నేను బాధపడుతున్నాను కానీ మీరు ఈసారి ఫోర్త్ ఫెస్టివల్ అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే కుదరదు అని చెప్తాడు. అలా ఎందుకు అన్నారంటే ఈసారి ఫోర్త్ ఫెస్టివల్ అనేది మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్పోర్ట్స్ ఫెస్టివల్ అయితే వీళ్ళకి జరగబోతుంది. అండ్ ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్లో వీళ్ళు జాయిన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ ఒకేసారి జరగబోతుంది. సో రింటారో అండ్ ఊజిమి కనుక ఒకవేళ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో కనుక ఫెయిల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ట్స్ ఫెస్టివల్ అయితే పార్టిసిపేట్ చేయలేరు. సో అందుకని చెప్పి వాళ్ళ సార్ అయితే వాళ్ళకి ఇలా చెప్తాడు, ఒకవేళ మీరు కనుక ఈసారి కనుక పాస్ అవ్వకపోతే మీకు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయితే పార్టిసిపేట్ చేయలేరు. అండ్ మీకు ఏసీ గురించి అడగడానికి కదా మీరు ఇలా వచ్చారు, సో అందుకే మిమ్మల్ని పిలిచి మీకైతే ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి మన రింటారోకి అండ్ ఊజిమికి అయితే మన సార్ అయితే చెప్తాడు. అండ్ ఇదంతా విన్న తర్వాత ఊజిమికి రింటారోకి ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఎలాగైనా ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఎంజాయ్ చేయొచ్చు మనం మిగతా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి, అండ్ మనం ఐస్ క్రీమ్ కూడా తినచ్చు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు. బట్ వీళ్ళకి షాక్ తగిలేలాగా మన సార్ అయితే ఈ షాక్ ఇస్తాడు. ఇంకా మన వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, చదవడం తప్ప. సో మన వాళ్ళు అయితే మన ఈ సాకుతో అయితే ఎలా అంటారు, అండ్ మన ఊజిమి అండ్ మన రింటారో సాకు అండ్ అయ్యూటుతో ఈ విషయం అంతా చెప్తారు. అండ్ మన ఊజిమి అయితే మన సాకుతో అయితే ఎలా అంటాడు, నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సాకు, నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అని చెప్పి సాకుని అయితే ఇబ్బంది పెడుతూ ఉంటాడు మన ఊజిమి. సో మన ఊజిమి ఇలా అంటాడు, నేను లాస్ట్ ఇయర్ కూడా నీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నువ్వు ఇప్పుడు కూడా రెడ్ మార్క్సే తెచ్చుకున్నావు, రెడ్ గ్రేడే తెచ్చుకున్నావు అని చెప్పి అంటాడు. సో ఇంకా ఊజిమి అయితే మన సాకు మీద అయితే కోప్పడి, మీరెవరు కూడా మాకేం చెప్పక్కర్లేదు, మేమే మా అంతటా మేము తెలుసుకుంటాము, మేము ఎలాగైనా స్పోర్ట్స్ ఫెస్టివల్లో అయితే పార్టిసిపేట్ చేస్తాము, నేను రింటారో ఏదో అలాగే ఈసారి అయితే గెలుస్తాము అని చెప్పి మన ఊజిమి అయితే మన సాకుతో అయితే చెప్పి మన రింటారోని అయితే తీసుకొని లైబ్రరీకి అయితే వెళ్తాడు. సో వాళ్ళ స్కూల్లో కూడా ఒక రూమ్లో లైబ్రరీ ఉంది కానీ అక్కడ ఉంటే హీట్కి చచ్చిపోతాం, అక్కడ ఏసీ కూడా లేదని చెప్పి మన ఊజిమి అయితే రింటారోని తీసుకొని అక్కడే దగ్గరలో ఉండే ఒక లైబ్రరీకి అయితే తీసుకొని వెళ్తాడు. సో మన రింటారో తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు ఏసీ కోసం కాదు, తొక్క కాదు, జస్ట్ నట్సువాన్ని దూరం పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి అంటాడు. అండ్ మన ఊజిమి ఇలా అంటూ ఉంటాడు, ఈసారి మనం ఫెయిలింగ్ గ్రేడ్స్ తెచ్చుకోకూడదు, అండ్ మనం సాకు మీద ఆధారపడకుండా ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలి అని చెప్పి మన ఊజిమి రింటారోతో అంటాడు. నువ్వు మరీ అంత మూర్ఖుల్లా ప్రవర్తించకు అని చెప్పి మన రింటారో అంటాడనమాట మన ఊజిమితో. సో ఇంకా మనం మొదలు పెడదామని చెప్పి రింటారో అండ్ ఊజిమి అయితే వాళ్ళ బెంచ్లో కూర్చొని ఇంకా స్టార్ట్ చేస్తారు చదవడం. సో ఇంకా మన ఊజిమి ఎప్పుడైతే ఒక సమ్ సాల్వ్ చేయడానికి చూస్తాడో మనోడికి నరాలు ఎగిరిపోతాయి. సో వాడు ఒక్క సమ్ కూడా సాల్వ్ చేయలేడు. అండ్ సాల్వ్ చేయలేకపోవడంతో మనోడికైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అండ్ మన రింటారో ఇలా అంటాడు,
మనం ఎంత గొడవ పడినా సరే ఇప్పుడు మనం వెళ్ళి సాకుని పిలవడమే మంచిది. ఎందుకంటే వాడే మనకి లాస్ట్ ఇయర్ హెల్ప్ చేశాడు. వాడు ఎంతో ఇబ్బంది పడి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశాడు. సో వెళ్ళి వాడిని పిలుచుకురా అని చెప్పి నీతో అయితే అంటాడు. సో ఇంకా ఊజిమి అయితే అక్కడి నుంచి బయలుదేరి నేను తొందరగానే తనకి క్షమాపణలు అయితే చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను రెంటారో, నేను నమ్ముతున్నానని చెప్పి రెంటారోకి అయితే చెప్తాడనమాట. అంతలోపు మన రెంటారో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. లైక్ తన మంత్లీ కూడా వాళ్ళ షాప్లో అయితే ఒక డిస్కౌంట్ సేల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ డిస్కౌంట్ సేల్ గురించి వాళ్ళ మదర్ మన రెంటారోకి అయితే మెసేజ్ పెడుతుంది. ఏమనంటే ఈరోజు మన స్టోర్లో డిస్కౌంట్ డే కదా, నువ్వు వగోరిని అయితే తన్ని చూసి కూడా చాలా డేస్ అవుతుంది అని చెప్పి మన రెంటారో వాళ్ళ మమ్మీ అయితే రెంటారోకి మెసేజ్ చేస్తుంది. అవును, వగోరుకి నన్ను చూసి కూడా చాలా డేస్ అవుతుంది. సో వగోరుకి ఒకసారి అయితే మెసేజ్ చేద్దాము. సో మేము అలాగో కాంటాక్ట్ ఇన్ఫో చేంజ్ చేసుకున్నాం కదా అని చెప్పి అనుకుంటాడు. సో అలాగా మనోడైతే మన వగోరుకి అయితే మెసేజ్ చేస్తాడు. సో మెసేజ్ చేసిన తర్వాత అలాగా కొన్ని పీరియడ్స్ అయితే గడుస్తాయి కానీ తన దగ్గర నుంచి అయితే ఏ రిప్లై రాదు. అండ్ మన రెంటారో అయితే ఇలా అనుకుంటాడు, ఈ కికియోలో ఉన్న అమ్మాయిలు అసలు ఫోన్ వాడతారా క్లాసులప్పుడు అని చెప్పి మనోడైతే ఇరిటేట్ అవుతాడు. అండ్ అలాగా కొంతసేపటికి మన వగూరి నుంచి అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, బట్ నేను చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఈ మంత్ నేను రాలేకపోవచ్చు అని చెప్పి మన వగూరి అయితే మన రెంటారోకి అయితే మెసేజ్ రిప్లై ఇస్తుంది. సో మనోడు నేను అనుకున్నదే జరిగింది, అయినా తనకి తన పనులు చాలా ఉండుంటాయని చెప్పి అనుకుంటాడు. అయినా నేను తను రాకపోతే ఎందుకంత డిసప్పాయింట్ అవుతున్నాను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడనమాట. సో అంతలోపు మన రెంటారో కూర్చున్న బెంచ్ దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు. సో వాళ్ళిద్దరిని చూసి వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలని చెప్పి మనోడు ఆ బెంచ్లోంచి లెగిసిపోయి అలా ఎదురికి వెళ్తూ ఉంటాడు. అండ్ నేను మన ఊజిమికి అయితే చెప్పాలి, నేనైతే బెంచ్ మారిపోయానని చెప్పి మన రెంటారో అయితే అనుకుంటూ వెళ్తూ ఉండగా వగూరి యొక్క వాయిస్ అయితే వినబడుతుంది మనోడికి. అండ్ వగూరి వాయిస్ వినబడి అసలు వగూరి ఏం చేస్తుంది ఇక్కడ అని చేసి అనుకుంటాడనమాట. అండ్ వగూరిని అక్కడ చూస్తాడు. సో అందుకే అనమాట తను రానంది, తను ఎలాగైనా చదువుకోవాలనుకుంటుంది అని చెప్పి మనోడైతే అర్థం చేసుకుంటాడు. సో బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను ఏం చదువుకుంటూ ఉండదు, తన ఫ్రెండ్తో కలిసి బొమ్మలు గీస్తూ ఉంటుంది. అక్కడ లైబ్రరీలో తనతో కలిసి చిన్న చిన్న యానిమల్ బొమ్మలు అండ్ వాళ్ళ సార్ బొమ్మని డిఫరెంట్గా గీస్తూ ఉంటుంది. సో అలాగా తను చూసి అనుకుంటూ ఉంటాడు, సో తిని ఎలాగైనా నాలాంటి వాడు ఇలాంటి అమ్మాయితో తిరగడం ఎలాగైనా తప్పే, ఎందుకంటే తను ఒక క్లాస్ టాపర్, నేను అసలు గ్రేడ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాను అని చెప్పి మనోడైతే ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఎంతో ఫెయిల్యూర్ని అని చెప్పి మనోడైతే ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ మనోడైతే బయటికి వెళ్ళిపోయి ఒక డెస్క్ మీద అయితే బెంచ్ మీద అయితే పడుకొని ఉంటాడు. అంతలోపు మన వగూరి సాన్ అయితే మనోడి దగ్గరికి వస్తుంది. నువ్వు ఇక్కడ పడుకున్నావా వింటారు అని చెప్పి మన వగూరి అయితే మనోడితో అంటుంది. సో వెంటనే వగూరిని చూసి మనోడైతే నిద్రలేస్తాడు. అండ్ మనోడు అడుగుతాడు, ఏంటి వగూరి నువ్వు ఇక్కడ ఉన్నావని. సో నేను లైబ్రరీలో ఎవరినో నీలాగా చూసినట్టు అయింది, సో అది నువ్వే ఏమో అనుకొని చెప్పి వచ్చాను అని చెప్పి మన వగూరి అయితే మన రెంటారోతో అయితే అంటుంది. సో ఇలాగ మనోడికైతే హెల్ప్ చేద్దామని మనోడు నేను ఇక్కడికి చదువుకోవడానికే వచ్చాను, నా గ్రేడ్స్ ఏం బాగాలేదు అని చెప్పి మన వగూరితో అయితే చెప్తాడు. సో మన వగూరి అయితే మనోడికి కొన్ని సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనోడికి చాలా బాగా ఎక్కుతుంది. లైక్ ఎప్పుడు కూడా మనోడికి ఎవరు కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఉన్నాడు మన నాకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బట్ మన వగూరి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనోడికి బాగా ఎక్కుతుంది. అండ్ మన అబ్బాయిలో ఉన్న వీక్నెస్ ఇదే కదా, అబ్బాయిలు చెప్పింది బాగా ఎక్కదు, అమ్మాయిలు చెప్పింది ఎక్కకపోయినా సరే ఎక్కిందని చెప్తాం. సో ఇలాగ మనోడైతే చెప్తాడు. సో నీకు ఇది వచ్చింది వింటారు, నువ్వు బాగా చేసావు, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నువ్వు బాగా సమ్స్ చేయగలవు అని చెప్పి మన వగూరి అయితే మనోడితో ఉంటుంది. సో ఇంకా అలా ఎగ్జామ్స్ గురించి గట్టా ఆలోచిస్తూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మన కౌరుకు అయితే ఎలా ఉంటుంది, సారీ వింటారో నన్ను క్షమించు, నేను మీ డిస్కౌంట్ సేల్కి రాలేనందుకు, ఎందుకంటే ఈ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి చదువుకోవాలి నేను, అలాగే నా మనీ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి అండ్ నా డిపాజిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి మన కౌరుకి అయితే మన రెంటారోతో ఉంటుంది. సో అప్పుడు మన రెంటారో అయితే నువ్వు ఈ మనీ అంతా నీ ఓన్ పాకెట్
పాకెట్స్ నుంచి అంటే నీ ఓన్ మనీతో పే చేస్తున్నావా అంటాడు. సో అప్పుడు మన కౌరికి అవును నేను పార్ట్ టైం జాబ్కి వెళ్ళి నేను ఎర్న్ చేసుకున్న మనీని అయితే స్పెండ్ చేస్తూ ఉంటానని చెప్పి మన కౌరికి అయితే చెప్తుంది. సో నువ్వు పెద్దగా రిచ్ అనుకున్నాను అని చెప్పి మన రెంటారో మన కౌరికితో అంటాడు. సో నువ్వు నన్ను ఎలా ఊహించుకున్నావు, నేను ఏమైనా పెద్దింటి అమ్మాయిని అలాగే చాలా ధనవంతురాలు అనుకున్నావా? లేదు, నేను ఈ కికియోలోకి స్కాలర్షిప్ ద్వారా వచ్చాను అండ్ నేను బాగా చదువుకొని కికియోలోకి ఈ స్కాలర్షిప్తో ఎంటర్ అయ్యాను. అందుకే నేను ఎప్పుడు కూడా నా గ్రేడ్స్ పడిపోకుండా ఎప్పుడు నా గ్రేడ్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ సమ్ టైమ్స్ నేను నిద్రపోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నా చేతిని గిచ్చుకుంటూ నిద్రలేని రాత్రులు కూడా స్టడీ చేస్తూ ఉంటాను. నేను మా డాడీని ఎంతో బ్రతిమాలుకొని ఈ కికియోలోకి అయితే వచ్చాను. సో ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఈ కికియోలో నా గ్రేడ్స్ని మెయింటైన్ చేస్తూ బాగా పర్ఫామ్ చేయాలి అని చెప్పి మన కౌరుకు అయితే రెంటారోతో చెప్తుంది. అండ్ రెంటారో అదంతా చూసి నేను ఇంత లేమ్గా ఉన్నాను అండ్ తను మాత్రం చాలా తెలివిగా ఉంది అండ్ తను ఎంతో కష్టపడి చదువుకుంటుంది, నేను కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి మన రెంటారో అయితే రియలైజ్ అవుతాడు. అండ్ అప్పుడు వగూరిని ఇలా అడుగుతాడు మన రెంటారో, వగూరి నువ్వు నాకు ఒక సాయం చేయగలవా, నువ్వు నాకు నీ ఫ్రీ టైం ఉన్నప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని చెప్పి మన రెంటారో వగూరిని అయితే అడుగుతాడు. అండ్ వగూరి ఇలా అంటుంది, దాందేముంది, నేను నీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెంటారో, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి అంటుంది. సో నాకు ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి రెంటారో అంటాడు. సో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫస్ట్ నువ్వు నీ ఫ్రీ టైంలో పడుకోవడం మానేసి ఈ సమ్స్ అయితే సాల్వ్ చేయడం చేస్తూ ఉండు అని చెప్పి మన కౌరుకు అయితే మన రెంటారోతో అంటుంది. సో అలాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మనమిద్దరూ ఈ ఎగ్జామ్స్కి మన బెస్ట్ అయితే ఇద్దాము అని చెప్పి రెంటారో అండ్ కౌరుకి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అట్ దట్ టైం కౌరుకి అయితే నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి అంటుంది. సో అప్పుడు మన రెంటారో ఇలా అంటాడు, సో ఆ అమ్మాయినా అక్కడ ఉంది తను అంటే, కాదు ఇంకో అమ్మాయి షాపింగ్కి వెళ్ళింది, తను వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలంటుంది. సో అలాగే అని చెప్పి మన రెంటారో అంటాడు. అండ్ అంతలోపు ఆ అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి ఎవరు నీతో ఉన్నది కౌరికి అంటుంది. సో అంతలోపు తన పేరు చెప్పి ఈ చాప్టర్ అయితే ఎంటర్ అయిపోతుంది. అండ్ తన నేమ్ వచ్చేసి సుబారు. సో తిన లవ్ స్టోరీ కూడా ఉంటుందన్నమాట మనకి నెక్స్ట్ చాప్టర్స్లో, లైక్ సాకుకి తినకి. సో ఈ నెక్స్ట్ చాప్టర్ ఇంకా అమేజింగ్గా ఉంటుంది. సో 4th చాప్టర్ కావాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. సో 4th చాప్టర్ ఇంకా బాగుంటుంది, వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను ఇది కనుక మంచి రీచ్ వస్తే. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ గైస్. నాలో సగమా నిన్ను వెతికానే, ఓ పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే, నాలోనే దాచి